నోబితా ఇంట్లో ఉన్నావా? ఎవరది? హాయ్ సునియో, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసి చాలా రోజులైంది. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? సరే, నోబితా ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు, మేడ మీద ఉన్నాడు. లోపలికి రా. తన గదిలో చదువుకుంటున్నట్టున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ, మీరు చాలా ప్రిటీగా ఉంటారు. థ్యాంక్ యూ సునియో. హాయ్ 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 హాయ్. ఏంటి సునియో ఇలా వచ్చా? మరీ తొందరపడకు, చెప్తానుండు. దీన్ని ఎక్కడో చూసినట్టుందా? ఈ కామిక్ ని నేను పొద్దున్నుంచి చదవాలనుకుంటున్నాను. డోరా కేక్స్ కూడా తెచ్చాను. ఏంటి నిజంగానా? చదువుతూ వాటిని తినండి. నిజంగా తినమంటావా? మొహమాట పడకండి. చెప్పేశావుగా. టేస్టీగా ఉంది. మీరే నాకు దిక్కు, వేరే దారి లేదు. హెల్ప్ మీ. ఇదేంటి? రేపు జరగబోయే జైంట్స్ మ్యాచ్ లో ఎలాగైనా జియాన్ లేకుండా చేయాలి, ప్లీజ్. నువ్వు ప్రేమగా డోరా కేక్ ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. బేక్ చేస్తున్నా, కాదనకండి. కానీ జియాన్ మాత్రం ఎందుకమ్మా? అవును, ఎందుకు జియాన్ వద్దంటున్నావు? మీ టీమ్ లో అతనే ఏస్ పిచ్చర్ కదా. కానీ ఈసారి నేనే పిక్చర్ గా బ్యాటర్ గా ఉండాలనుకుంటున్నాను, అందుకే. అయితే నువ్వే 2 పొజిషన్స్ లోనే ఉంటావా? అసలు ఎందుకనలా? టోమీ చాలా ప్రెటీగా ఉంటుంది. తను మా రిలేటివ్, తన కోసమే. అర్థమైపోయింది. నువ్వు ఏ స్పిచ్చర్ అని, క్లీనప్ హిట్టర్ అని తన దగ్గర బిల్డప్ ఇచ్చావు కదా. ఏంటి అలా చెప్పావా? అవును, అబద్ధం చెప్పానని తెలిస్తే నన్ను అసహించుకుంటుంది. ఒకవేళ దీన్ని జియాన్ కి చెప్తే నన్ను తంతాడు, చిత్తగొడతాడు. ఇప్పుడు చెప్పావు చూడు, ఇది కరెక్ట్. అందుకే కదా మిమ్మల్ని బెక్ చేస్తున్నాను. హాయిగా కామిక్ బుక్ చదివావుగా, నువ్వేమో తెచ్చిన డోరా కేక్స్ అన్ని మెక్కావు. ప్లీజ్ హెల్ప్ మీ. పోన్లే పాపం, హెల్ప్ చేసేద్దామా డోరేమాన్? జియాన్ ఆట ఆడకుండా డైవర్ట్ అవ్వాలంటే ఒకే ఒక దారి ఉంది. జియాన్ పాటలు వినేవాడు ఎవడైనా దొరకాలి. ఐడియా! వాడి కోసం మనం ఒక సంగీత కచేరీ అరేంజ్ చేద్దాం. పాట వినే ధైర్యం నాకు లేదు. నాకు మాత్రం ఉండేది. ఇప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎదురు డబ్బులు ఇచ్చినా కూడా ఎవడు వాడి పాట వినడు. అవును, దీంతో మనం ఒక డోమ్ ని క్రియేట్ చేద్దాం. బయట నుంచి డోమ్ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరు చూడలేరు. ఆ తర్వాత ఎంత ఇవ్వతున్నా? 3D ప్లానటోరియం. ఏంటిది? ఇది అలాగే రియల్ గా ఉంది. దానికి కారణం ఇది 3 డైమెన్షనల్ ఇమేజెస్ ని సూపర్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన ఒక సమ్మర్ టోర్నమెంట్. అంటే ఇది నేషనల్ స్పోర్ట్స్ అరేనా? ఈ డయల్ ని టర్న్ చేసావంటే ఇది ఇదే. మనం ఇప్పుడు ఈజిప్ట్ లో ఉన్నాం. నేను ఒక కాన్సర్ట్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. ఇక జియాన్ అందులోంచి బయటికి రానే రాడు. అవునవు, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఇంత చిన్న సైజ్ లో ఉంటే కనిపెట్టడా? దాని గురించి నువ్వేం దిగులు పడకో. ఈ డోమ్ పెద్దదైతే ఇమేజెస్ కూడా పెద్దవవుతాయి. దీన్ని తీసుకెళ్లి వేకెంట్ ల్యాండ్ లో పెడదాం. బేస్బాల్ ఫీల్డ్ పక్కన ఉన్న రివర్ సైడ్ లో అయితే ఎలా ఉంటుంది? ఆ ప్లేస్ స్పేషియస్ గానే ఉంటుంది. జియాన్ పాట మనం వినాల్సి వస్తుంది. అవును కదా. వాల్కెనో బద్దలైనా కూడా ఆ డోమ్ లోంచి సౌండ్ బయటికి రాదు. ఇది నిజంగా గుడ్ న్యూస్. నువ్వు చాలా బ్రిలియంట్ డోరేమాన్. జియాన్ మ్యాచ్ కి రాడనుకుంటేనే నాకు సంతోషంగా ఉంది. ఏంటి పాట కచేరీనా? అవును, అది నీ చిరకాల కోరిక కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను గేమ్ ఆడుకోవాలి, కుదరదు. నీకోసం అక్కడ చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారమ్మా. అవును, నీ కాన్సర్ట్ కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. కాదనకు. కానీ నాకు బేస్బాల్ గేమ్ ఉంది, అందుకే. అయితే నీకు నీ ఫ్యాన్స్ అంటే ఇష్టం లేదా ఏంటి? నీకు బేస్బాల్ మ్యాచ్ కావాలా, సంగీత కచేరీ కావాలా? అంతేనంటారా? కచేరీ అంటే నాకు ఇష్టమే. ఓకే, అలా రా దారికే. ఈ పాట వినటానికి అందరూ క్యూరియస్ గా ఉన్నారు. పదరా 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 త్వరగా. ఇదిగో ఈ ఎనీవేర్ డోర్ నుంచి వెళ్తే నేరుగా స్టేజ్ కి వెళ్ళిపోతావు. తప్పకుండా. వావ్, వండర్ఫుల్. డోరేమాన్, వీళ్ళందరూ నా ఫ్యాన్సేనా? అవును, ఇందాక నుంచి నీ పాట వినటానికి ఆతృతగా ఉన్నారు. ఓకే, వాళ్ళ చెవుల్లో తుప్పొదిలిపోయేలా పాటలు పాడతా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సుస్వాగతం. 20th సెంచరీ సూపర్ స్టార్ కి ఘన స్వాగతం పలుకుతాం. చూసారుగా మన జియాన్ గోడా తకేషి. ఆదరగొట్టు జియాన్. ఓ థ్యాంక్ యూ డోరేమాన్. ఓకే మై డియర్ ఫ్యాన్స్. ఇక జియాన్ సంగతి నువ్వు మర్చిపోను బితా. వెంటనే వెళ్లి సునియోని ఆట స్టార్ట్ చేయమను. ఓకే డోరేమాన్.
మళ్ళీ ఏంటి? అది నా డ్రెస్సింగ్ బాగాలేదే, ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు, మరి డ్రెస్సింగ్ బాగుండాలి కదా డోరేమోన్, ఏదో ఒకటి చెయ్యి. ఓ, అది కరెక్టే. నా డ్రెస్ అప్ కెమెరాని యూజ్ చేస్తాను. ఓకే, ఇది అదిరిపోయింది. ఓకే, వాళ్ళని ఓడకూడదాం. నువ్వు ఫాస్ట్ బాల్ వేసి వాడిని అవుట్ చేస్తున్నా. ఆ సంగతి నాకు వదిలే. ఇప్పుడు నేను పిక్చర్ క్లీన్ అప్ హీటర్ ఎలా ఆడుతానో చూడు టోమో. బెస్ట్ సునియో. ఓకే ఫ్రెండ్స్, నేను రెడీ. సునియో చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే జియాన్ ప్లేస్ లో తను ఆడుతున్నాడు కదా. అంటే సునియో రెగ్యులర్ పిక్చర్ కదా, నువ్వేమంటున్నావు? నేను కన్నెక్ట్ చూస్తే అంతా జై జై. జియాన్ ఏం నేను చెప్పినా మీకోసం ఇప్పుడు నమ్మేస్తాడు. ఒక సరికొత్త పాటను పాడబోతున్నాను. యంగ్ గై అండ్ డంప్లింగ్, రెడీయా? ఏంటి ఏమంటున్నారు? పొరపాటు జరిగిపోయింది. మేనేజ్ చేయడానికి ఒక డివైస్ తీయాల్సిందే. The sound changer transceiver. జియాన్ జియాన్ LOVE lovely జియాన్. స్పిరిట్ అంటే అలా ఉండాలి. నా పాట వినడానికి మీరు రెడీయా? ఎలాగో అలా తప్పించుకున్నాను. నవితా పట్టుకో. పడతా 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 పడతా. పోయిందా? ప్రతిరోజు సాయంత్రం నేనొక అందమైన అమ్మాయిని చూస్తాను. నోబితా ఇక్కడున్నాడేంటి? ఓకే, నా నెక్స్ట్ సాంగ్ వింటారా? నేనొక్కసారి రెచ్చిపోతే మీరందరూ ఏమవుతారు ఒక్కసారి ఊహించుకోండి. ఏమి వచ్చేస్తున్నాయి, నన్ను కాపాడండి. అరే ఇలా జరిగిందేంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ నా కొరియోగ్రఫీ మీకు నచ్చిందా? స్ట్రైక్ అవుట్. నాకు ఈరోజు మూడు కాస్త బాగాలేదు, అందుకే సరిగ్గా ఆడలేదు. సునియో నిజంగానే రెగ్యులర్ గా క్లీనప్ ఆడతాడా? ఇవాళే ఫస్ట్ టైం సునియో క్లీనప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అవునా? కానీ నాకు అలా చెప్పలేదే. ఫౌల్, ఇది వైడ్. హై బోసిరన్న. ఫోన్లే పాపమని ముందు వదిలేస్తాను, ఆ తర్వాత తడక చూపిస్తాను. నీ ఆట చెత్తలా ఉంది. సునియో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆగు, వెళ్ళకు. టోమో, నా మాట విను. టోమో, ఏంటి దిక్కులు చూస్తున్నావు? బాలయ్, ఏమిట్రా గోలా? నేను ఇక్కడ మాట్లాడుతున్నానుగా. నోబితా పట్టుకో. పడతా 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 పడతా. ఇదేంటి నేను ఇక్కడున్నాను? వస్తారా? ఏమైంది జియాన్, పాట పూర్తయిందా? నా ఇంకో పాట ఉంది. మీరందరూ ఈరోజు నా పాట వింటున్నారంటే డోరేమాన్ ఏదో చేస్తున్నాను రా. డోరేమాన్ త్వరగా ఏదో ఒకటి చేయలేకపోతే వాడి పాటకి నేను చేర్చుకుంటాను. కలుగుతుంది కాదంటారా? రండి.